For Bindas Entertainment, subscribe to What the Fun. నాకు డీలోకే బావగారు ఓకే ఇందు సయ్యన్నాక ఈ అనసూయ అస్సలు తగ్గదు. చూసుకుందాం ఛాలెంజ్. అది కంచుకట్ల అనసూయాదేవి అంటే చూసుకుందాం. హలో అండి, ఎపిసోడ్ స్టార్ట్ అవ్వకుండా నేను వచ్చాను ఏంటని తిట్టుకోకండి. మనం లైవ్లో చెప్పినట్టు 5th ఎపిసోడ్ ఇక నుంచి వేరే ఛానల్లో వస్తుంది. అది కూడా మన ఛానలే, సరదా చిత్రాలు అని. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 5th ఎపిసోడ్ నుంచి అక్కడ పెడతాము. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కొంచెం అర్థం చేసుకోండి. అండ్ టైటిల్ కూడా మార్చి పెడతాం అక్కడ, అక్క బావ నచ్చాడు అని. సో ఖచ్చితంగా ఎపిసోడ్స్ అక్కడ ఫాలో అవ్వండి ఇక నుంచి. అండ్ ఈ ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది, చూసేయండి. నువ్వు మాట్లాడొచ్చే, రేపటి నుంచి చూపిస్తాం మీ ఇద్దరికి. మీకుందా సై? సరే మమ్మీ, అయినా వాడేం చూసుకుని ఇంత రెచ్చిపోతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఆడికంత సీన్ లేదులేవే, నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటా కదా. సరే మమ్మీ, నీకెలాగో మీటింగ్ టైం అవుతుంది కదా, బాయ్. సరే బాయ్. మమ్మీ ఎందుకు ఇంత సీరియస్గా వీడితో డీల్ తగ్గొడుతుంది? అయినా సడన్గా 25 lakhs ఇచ్చేంత మ్యాటర్ ఏముంది దీంట్లో? ఏదో జరుగుతుంది. మమ్మీ వచ్చాక అడిగి తెలుసుకోవాలి. ఇందు ఎప్పుడు వస్తుందో ఏంటో. బా, ఏమైనా కనిపిస్తుందా చూద్దాం. కనిపించట్లేదే, ఎప్పుడు వస్తుందో ఏంటో. ఈ హీరోకి విలన్కి ఫ్రెండ్గా అస్సలు ఉండకూడదు. హెల్ప్ చేస్తే అత్తంతది, చేయకపోతే వీడు బాధపడతాడు. చివరికి ఇలా వాచ్మెన్ అయిపోయింది నా బతుకు. నన్ను బయట పెట్టి అసలు లోపల వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడున్నారా? మౌనిని బయట కాపలా పెట్టొస్తే ఈయన ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారా? చెప్తా. శ్రీవారు బాగా స్ట్రెస్లో ఉన్నట్టున్నారు, కొంచెం మసాజ్ చేయనా? వద్దులేరా, లేడీ ఫింగర్స్లా సాఫ్ట్గా ఉండే నీ వేళ్ళు ములక్కాళ్ళ హార్డ్గా అవటం నాకు ఇష్టం లేదు. మీకోసమే కదా. పర్లేదు, ఐ విల్ మేనేజ్. సరే, వర్క్ చేసుకోండి. ఏంటో, పోనీ కాఫీ తాగుతారా? వద్దురా, వెళ్ళు. ఏంటో ఈ మనిషి. ఏం చేద్దాం? శ్రీవారు, మళ్ళీ వచ్చావా? బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు మీ రొమాంటిక్ ప్రామిస్ ఏంటి? ఏంటి? నేను మాత్రం స్ట్రెస్లో ఉన్నప్పుడు బాగా హగ్ చేసుకుంటాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో నా చేతుల్లో ఉండదు. మరి మీకు? అన్నీ ముందే చెప్పేస్తే చేసేటప్పుడు కిక్ ఉండదోయ్. కొన్ని సర్ప్రైజింగ్గా జరిగితేనే బాగుంటాయి. సరే, మీరు పని చేసుకోండి. ఇంతకీ ఏదేదో అడుగుతున్నావు? తమరికేం కావాలి మేడం? అంటే ఇందు ఇంట్లో లేదు. ఇంట్లో లేదా? మౌనిని కూడా గూర్ఖాలాగా బయట కాపలా పెట్టాను. ఇంట్లో మనిద్దరమే ఉన్నాం కాబట్టి ఆ రోజు అవుట్డోర్లో అర్ధాంతరంగా ఆగిపోయిన ముద్దుని ఇప్పుడు ఫినిష్ చేద్దామా అని. పద్దు, ఎప్పుడెప్పుడు ఈ పాయింట్కి వస్తావని పిచ్చ వెయిటింగే. అంటే నన్ను ఏడిపిద్దాం అనుకున్నారా? ఏడిపించాలనుకోలేదు, ఛాన్స్ దొరికింది కదా అని కకృతి పడొచ్చు. నువ్వు కూడా కాదను అనుకో, కానీ ఒక అమ్మాయి వచ్చి టీస్ చేస్తూ ముద్దు కావాలని ముద్దుగా అడిగితే ఆ కిక్కే వేరు. అవునా? అయితే నేను కూడా అంత ఈజీగా ఇవ్వను. ఏ పద్దు, ఆగవే, ఇదిగో. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎరా బామ్మరిది, కొత్తగా గూర్ఖా పని ఉంది, వస్తావా నువ్వు కూడా నాతోటి? ఏ ఆగు, ఎక్కడికమ్మా వెళ్ళిపోతున్నావు ముద్దుకుండా? దా, నాతో పాటు వాచ్మెన్గా జాయిన్ అవుదు కానీ. ఇరుక్కుపోయారా దేవుడా. చూడిందు, మీ బావగారు ఏం చేస్తున్నారు? నేనేం చేశా? మీ అక్క ముద్దడిగింది, ఇచ్చేస్తున్నాను. నువ్వైనా చెప్పు మరదల పిల్ల, 2 నిమిషాలే. కాదు, నేనేదో ఫోన్ వచ్చి మాట్లాడుకుంటూ వెళ్తే ఈ లోపే వీళ్ళు రొమాంటిక్ క్రైమ్ చేశారని నాకేం తెలుసు? ఏంట్రా పొద్దు, నువ్వు పరిగెత్తుకుని ఉంటే ఈ పాటికి పని అయిపోయేది తెలుసా? నువ్వే ఇలా రా.
అయ్యయ్యో. ఇప్పుడు ఇది బయటికి తీసుకెళ్ళి ఏం చెప్తుంది? అయినా ఇక్కడున్నావేంటి? నీకు నడుము నొప్పి కదా, లోపల రెస్ట్ తీసుకోవచ్చుగా. కవర్ చేసింది చాలు. అయినా అదంతా కాదు, నీకొక విషయం చెప్పాలి. ఏంటి, నీ బ్రేకప్ విషయమా? ఓ కాదా. నీకు అమ్మ చెప్పే మాటంటే వాల్యూ ఉందా లేదా? అదేంటి అలా అడిగావు? సరే, అమ్మ ఇది ఖచ్చితంగా వద్దు అంటే నువ్వు చేస్తావా చేయవా? మరి తనకెదురు చెప్పే ధైర్యం నాకు లేదు కదా. కదా, అయితే క్రిష్ మనకొద్దు, నువ్వు చెప్పి పంపించేసే. అబ్బా, ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ అదే టాపిక్ వచ్చావా? నీకెలా చెప్పాలో నాకు తెలియట్లేదు. అమ్మ క్రిష్ విషయంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిందో నాకు తెలియదు, కానీ తనని ఓకే చేయడం అమ్మకి అస్సలు ఇష్టం లేనట్టుగా ఉంది. తనకింకా ఏదో డౌట్ ఉన్నట్టుంది. అది కూడా క్లియర్ అయ్యాక నీకు అదే విషయం చెప్తుంది. సో నువ్వు అనవసరంగా హోప్స్ పెట్టుకొని ఇలాంటి చిలిప్ పనుల్లో కమిట్ అవుతే తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు. అయినా క్రిష్లో అంత నచ్చకపోవడానికి ఏముందిందు? పెద్దమ్మేమన్నా రేంజ్ సెటిల్మెంట్ అని ఏమన్నా ఆలోచిస్తోందా? ఒకవేళ అదే ప్రాబ్లం అయితే నేను తనతో మాట్లాడి కన్విన్స్ చేస్తాను. సరే, కన్విన్స్ చేశాక ఇవన్నీ పెట్టుకుందాం. ఇప్పుడు పంపించేద్దాం. తర్వాత అమ్మ వచ్చాక తనని పిలిపించి మాట్లాడదాం, సరేనా? తొందరపడద్దని చెప్పు, వింటాను. అంతేకాని ఆయన ఎక్కడికి పంపించేది లేదు. అరే, తనకే తను బయటికి వెళ్ళిపోతా అన్నప్పుడు వద్దని చెప్పి ఇప్పుడు నీ మాటలు విని తను బయటికి వెళ్ళిపోమని చెప్తే తన మీద నాకున్న ప్రేమ సిచ్యువేషన్ని బట్టి మారిపోతుంది అనుకుంటాడు. సో నేను నా తప్పు చేయలేనిందు. హోప్ యు అండర్స్టాండ్. అవసరాలకి అవకాశాలకి మారిపోయే ప్రేమ కాదే నాది. అయినా ప్రేమ అంటే తెలియని వాళ్ళ కోసం నా ప్రేమని, ఇష్టాలని, విలువల్ని అస్సలు వదులుకోను. సేమ్ నీలానే ఉంది కదా. సరేలే. ఏ అర్జుడు అర్జుడు హే, సౌండ్ పెంచు. సౌండ్ సరిపోతుందిలే. కోస్తే ఒక్కో ఏరియాకి సరిపోయేలా ఉన్నారు. ఇంకా టామ్ అండ్ జెర్రీ చూస్తున్నారా? టామ్ అండ్ జెర్రీ ఈజ్ అన్ ఎమోషన్. ఓకే, నీకు అలాంటి ఏం తెలుస్తాయిలే. ప్రాజెక్ట్ వర్క్ ఏం లేదా బావగారు? తీరిగ్గా టీవీ చూస్తున్నారు? అంత లేదు, ఆ వర్క్ చేస్తుంటేనే బ్లాక్ వచ్చింది రోడ్లో. అందుకే చిన్న ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశా. బ్లాక్ అవ్వాలంటే ముందు కంటెంట్ ఉండాలి కదా బావగారు. ఇందు ఇది వచ్చిందంటే నా పేషెంట్ అక్కడ. ఇదేంటి ఇలా రెడీ వచ్చింది? ఒక్కసారి దీంతో వెన్నుపోసు మీద అలా సవరదీసి తలనే కాలని ఎలా కలిపాను అనుకో, దెబ్బకి లేడి పిల్లల చింగు చింగుని ఎగురుతారు. ఎక్కడా నా పేషెంట్? ఎక్కడా పేషెంట్ తినే. అమ్మో, దొరికేసింది. మరి ఇంకే దా, కాలు పట్టుకో. సరే, పొద్దు సేవ్ మీ ప్లీజ్. ఒక నిమిషం. అంటే తనకి నిన్న నడుము నొప్పి ఉన్న విషయం నిజమే. సో లోకల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం. అంతా సెట్ అయిపోయింది. మీరెలాగో ఇక్కడే ఉంటారు కాబట్టి ఫ్యూచర్లో ఎప్పుడైనా నడుము నొప్పి వస్తే అప్పుడు ట్రీట్ చేయొచ్చు. నడుము నొప్పి మ్యాజిక్కే, అది తగ్గిపోయినట్టే ఉంటది. కానీ లోపలంతా అల్లుకుపోయి సడన్ గా కాళ్ళు చేతులు పడిపోయేలా అనిపిస్తుంది. అవునా? అయినా ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ అంతా పైపు నొప్పినే తగ్గిస్తాయి. అదే నా వైద్యమే అనుకో, ఏ మూలలో ఉన్న నొప్పైనా ఇలా తీసి అలా తెలుస్తుంది. ఏంటి? ఒక్క నిమిషం. నడుము నొప్పి బొక్క. అదేది చేంజ్ చేసుకోండు. మళ్ళీ నీకు పక్షవాతం వస్తే నేను తట్టుకోలేను. ఈ ఒక్కసారికి వదిలేమని చెప్పవే. నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా చేయించుకుంటాను. ప్లీజ్ పొద్దు. కొంచెం చెప్పండి. ఇదొకటి. రే సర్లేరా, తగ్గిపోయింది అంటుంది కదా. ఈసారి మళ్ళీ వస్తే అప్పుడు మనం దీనికి పని చెప్దాం, సరేనా? నువ్వు ట్రావెల్ చేసి వచ్చావు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో పో. అంతే అంటావా? ఓకే, మీ కర్మ. ఎంతసేపు నుంచి ఉంటారు? కూర్చోండి. ఆగు, నీ పని చెప్తా. అయినా ఇంటికి కాబోయే ఆడబిడ్డ వస్తే ఆ మాత్రం మర్యాదలు కూడా ఏం లేవా? అంటే టీ కాఫీలు కూడా అడగరా? అది గోలలో పడి మర్చిపోయాను, నేను వెళ్ళి తీసుకొస్తా. నువ్వు ఆగదునా? నువ్వెవరు? మా ఇంటికి కాబోయే మహాలక్ష్మివి. కష్టపడొచ్చా? ఎలాగో మీ చెల్లికి ఏ నొప్పులు లేవుగా.
ఇక్కడ నుంచి నా మర్యాదలన్నీ మీ చెల్లె చూసుకుంటుంది. అండ్ అలాగే ఈ ఇంటికి పెద్ద కూడా మీ చెల్లె అంటగా. మర్యాదలేం తెలిసినట్లేవు. కాఫీనే కదా, తెస్తాను. బొక్కల కాఫీ ఏం తాగుతులే గాని సరదాగా సిట్టింగ్ ప్లాన్ చేయి. 200 కళ్ళు అండ్ అలాగే విత్ ఫిష్ ఫ్రై. నేనా? ఏమో మళ్ళీ అయిపోతే ఏం తాలో గానీ 2 వోడ్కా బాటిల్స్ కూడా తీసుకొస్తావనుకో, సరదాగా సిట్టింగ్ వేస్తే మాట్లాడుకుందాం. ఏడే నిన్నెక్కడో చూసినట్టుందే. కొంపతీసి గత జన్మలో నన్ను టార్చర్ చేసావా? అయితే ఇది మనకు రివెంజ్ టైమే. ఇది నిజమో కాదో వేణీళ్ళతో జలకాలాడుతూ ఆలోచిస్తా. దా వచ్చి వేణీళ్ళు పెట్టు. నేను వేణీళ్ళు పెట్టాలా? ప్లీజ్ ఇందు, ఒక్కసారికి నెక్స్ట్ టైం నేను చూసుకుంటా. ప్లీజే. ఏమో అనుకున్నాను కానీ నా చెల్లి మామూలుది కాదు. అయినా మీ చెల్లేంటండి మరీ ఇంత వైలెంట్ గా ఉంది? అదంతే, ఎమోషన్ ఏదైనా కానీ కొంచెం ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేస్తుంటుంది. తనతో మాట్లాడి నేను సెట్ చేస్తానులే, ఈ ఒక్కరోజుకి అడ్జస్ట్ అవ్వండి. సరే, అసలే వీళ్ళిద్దరికి ఈగోస్ ఎక్కువ. ఏం జరుగుతుందో నేను వెళ్ళి చూసొస్తా. ఎల్లు. ఎందుకు చుక్కలే? నీకు బుర్రా బుద్ధి ఏడ్చిందా? ఇప్పుడు సంధ్యను పిలిపించడం అవసరమా? ఇద్దరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు. అలా ఏదైనా జరిగితే ఎక్కువ పడేది ఇందుకేలే. ఏ కంట్రోల్ చేయరా అంటే గట్టిగా పడుతుందంటావేంటి? పద్దు కనెక్ట్ అయింది కాబట్టి అలా ఉంది. ఏదైనా తేడా జరిగిందో అది కూడా కంచుకట్ల ఫ్యామిలీ అని మర్చిపోకు. ఇదొకటి ఊరికే భయపడతా ఉంటది. ఇది అన్నట్టు ఇదంతా ఏమన్నా రివర్స్ అవుతుంది అంటావా? చూసుకుందాం. అమ్మని బాగానే రెడీ చేశారు. బాగానే సెట్ చేసావు. వదినా దా వచ్చి కూర్చో. వాళ్ళు నుంచున్న పోయేదేం లేదులే. చాలా ఎక్కువ చేస్తుంది ఇది. కూర్చో. ఓయ్ ఏం చదువుతున్నావు సౌజీ? ప్లీజ్ ఒక్కసారికి. రాదియాగా ఇందు వదినే, ఎందుకే మా వాడిని ఇబ్బంది పెడుతున్నావు అంట? వాళ్ళ నచ్చింది నీకు అసలు? అది అలా అడుగు. ఏముందని నచ్చనీకి? మ్యాటర్ తక్కువ, మాటలు ఎక్కువ. ఏదో పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినట్టు అలా ఇలా చెప్తున్నావు ఏంటి? కొంతమంది మొహాల్లోనే రాసుంటుందిలే అదంతా. సరే, మా వాడు బేవర్స్ గాడనే అనుకుందాం. నువ్వేమైనా పక్కన ఉంటావా, కాపురం చేస్తావా? నచ్చాల్సింది మా వదిలికి నచ్చేశాడు, మధ్యలో నీళ్ళలో ఏంటి చెప్పు? సో నచ్చితే వెదవైనా ఇచ్చేయాలా? నీకు కరెక్ట్ కానీ తనకు కరెక్ట్ అనిపించింది. అదే కదా దేవుడి దృష్టిలో మ్యాజిక్. అయితే వెళ్ళి మ్యాజిక్ షోలు చేసుకోండి నువ్వు మీ అన్న. వాళ్ళిద్దరు జుట్లు పట్టుకుని కొట్టేసుకునేలా ఉన్నారు. ఏదో ఒక చేసి మేనేజ్ చేయవే, డైవర్ట్ చేయి. సరే చేస్తాలే. పదు, చెల్లె ఈ రేంజ్లో తాగుతుందంటే ఇంకా బావగారు ఏ రేంజ్లో వేస్తారో నువ్వే ఆలోచించుకో. అందుకే నీకు చెప్పేది. హే కూల్. ఈ టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ వల్ల సమస్యలకి పరిష్కారం రాదు. ఏం చేద్దామంటావు? అవును పద్దు, నీకెప్పుడు డౌట్ రాలేదా తను చెప్పిన లవ్ స్టోరీ నిజమా అబద్ధమా అని? డైవర్ట్ చేయమంటే ఇరికిస్తున్నావు అంటే? రాలేదా అంటే రాలేదు, కానీ డీటెయిల్డ్గా తెలుసుకోవాలనిపించింది. తన చెల్లాయి కూడా ఉంది కాబట్టి బాబు లవ్ స్టోరీ విందాం. తను చెప్పింది నిజమా లేదా సొంత కవిత్వమా అని తెలిసిపోద్ది. గుడ్ ఐడియా. చెప్పండి శ్రీవారు. ఈ దొంగన బావగారిని ఇంట్లో పెట్టుకోవడమే ఎక్కువ, ఇంకా వాళ్ళ సొల్లు ప్రేమ కథ కూడానా? చెప్తే అక్క బదులు చెల్లి ప్రేమలో పడిపోద్దాం. హలో, నువ్వు సైలెంట్గా తాగుతావా ప్లీజ్? ఇందు పీకే పనేం లేదు కదా.
పదుకనే ఎక్కువనా? విందాం. నీకెందుకు నా స్టోరీ మీద అంత ఇంట్రెస్ట్? రే, నీకు నచ్చినట్టే కథ చెప్తావుగా, నాకు ఎక్కడో ఒక చోట దొరుకుతావు చూడు. నేను నీ అంత సెల్ఫిష్ కాదే. వీడైతే సెల్ఫిష్గా వాడైపోయి చెప్పుకుంటాడు. ఇదొకటి మధ్యలో. నేనైతే బతుకు జట్కాబండి ప్రోగ్రాంలో జడ్జిలాగా న్యాయం చెప్తా. సోది. పైగా ఈ రచ్చంతా జరిగింది నా సమక్షంలోనే కాబట్టి నేనే చెప్తా. నాకు ఓకే. క్రిష్ గాడి లవర్ ఎలా ఉంటుందో తెలియదు కదా, మరి మేము ఎవరిని ఊహించుకోవాలి? ఎవరున్నారు? మన ఇందుని సెట్ చేద్దాం. మాకు బానే ఉంటుంది. మళ్ళీ సెన్సార్ సీన్లుంటే నువ్వు హట్ అవుతామో చూసుకో. ఇమాజినేషనే కదా, పర్లేదు. ఇప్పుడు మీరు ఇమాజినేషన్ లేకుండా కథ వినలేరా? కల్పిత పాత్రలే కదా, ప్రాబ్లం లేదు. కల్పిత పాత్రలా పక్క నిజ జీవిత పాత్రలే. వాళ్ళ ప్రేమ కదా వాళ్ళ సమక్షంలో వాళ్ళకే చెప్పడం క్రేజీ ఐడియా. సరే స్టార్ట్ చేద్దాం స్టోరీ. ఏంటి? ఏడ్చావండిగా. అనగనగా ఒక రోజు. నిజం చెప్పవే, ట్రిప్లో అబ్బాయిలు ఎవరు లేరా? చాచా లేరు. ఇక్కడేనా? యా. ఓకే బాయ్. ట్రిప్కి వెళ్తున్నావు, బాగానే ఉంది. డబ్బులు ఉన్నాయి నీ చేతిలో? ఉన్నాయి. అబ్బో, ఎంత ఉన్నాయండి? అందులో కొంత కొట్టేద్దామనా? చిచ్చి, అలా కాదే బాబు, లేకపోతే ఇద్దామని. నీకు మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి? ఇవ్వు ఇవ్వు. ఇస్తా, ఒక్క నిమిషం. ఇస్తా ఇస్తా. టైంకి ఒక్క బక్కర కూడా రావట్లేదంటే అనవసరంగా ఇస్తాను కమిట్ అయ్యావా? ఇప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సింది అంటావు డబ్బులు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం ఇలా వస్తారా? ఎస్ ప్లీజ్. చిన్న డౌట్, ఇప్పుడు ఒక అమ్మాయి ఫ్రెండ్స్తో అవుటింగ్ వెళ్తే ఎంతవరకు ఖర్చులు ఉండొచ్చు? ఇప్పుడు ఏదో జరుగుద్ది. మినిమం ఒక 5K అయినా ఉండాలి కదా, చెప్పానా? మినిమం 5K అయినా ఉండాలి. డబ్బులు ఎవరిదని సలహాలు ఒకసారి దిలేస్తారా? ఎక్స్క్యూజ్ మీ, ఏం చేస్తున్నారండి? ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావురా? ఎవరైనా సొంత టీజింగ్ కేసు బోకలేస్తారేమో. హలో, అది నా బ్యాగ్. మీవేలండి. హలో, అవి నా డబ్బులు. ఎక్స్క్యూజ్ మీ. ఆగండి, నువ్వు వెళ్ళు, క్యారీ ఆన్. ఈవిడంటే ఇలా చూస్తుంది, కొట్టేదేటి? తన గురించి ఆలోచిస్తున్నావా? పిచ్చిదానా, సాటి మనిషికి సాయం చేయని జీవితం కూడా ఒక జీవితమేనా? అది తెలీదు ఆవిడికి. పైగా ఆవిడెవరు? ఆడపిల్ల. ఒక ఆడపిల్లగా ఇంకొక ఆడపిల్లకి ఎన్ని ఖర్చులు ఉంటాయో అర్థం చేసుకోగలదు. ఓకేనా? ఏమనుకోదు, తీసుకో, వెళ్ళు. ఎలాగో డబ్బులు వచ్చినాయిగా. చూడు, మనం అన్నా చెల్లెలుగా భద్రశత్రులు అయి ఉండొచ్చు, కానీ నా చెల్లెలు నలుగురిలోకి వెళ్తుంటే తగ్గకూడదు. ఒక మెట్టు ఎక్కువే ఉండాలి. నువ్వెవరు చెల్లెలు, సరేనా? ఎలు, ఎంజాయ్ పండుగ. బాయ్ మై బ్రదర్. చెప్పు నా గురించి కథలు కథలుగా ట్రిప్లో నీ ఫ్రెండ్స్కి. దొంగ సచ్చినోడా. మీ బ్యాగ్ జాగ్రత్త, పారేసుకుంటారు. మీరు బాగా రిచ్ అనుకుంటా. తనకు 5K ఇచ్చాక కూడా ఇంకా మీ బ్యాగ్లో డబ్బులు ఉన్నాయి. ఎక్కడికో పని మీద బయటకు వెళ్తున్నట్టున్నారు, రండి డ్రాప్ చేసేస్తాను. హెల్ప్ చేసినందుకు నేను కూడా మీకు హెల్ప్ చేయాలి కదా, రండి. ఎక్కడ డ్రాప్ చేయక్కర్లేదు, కానీ నాకు కూడా ఒక హెల్ప్ కావాలి, చేస్తారా? ఖచ్చితంగా. ఏం హెల్ప్ కావాలి? ఒక్కసారి దిగుతారా? ఓకే. నేను అసలు పొద్దున్నుంచి ఎవరెవరు హెల్ప్ అడుగుతారని ఎదురు చూస్తూ ఉంటాను. అంత హెల్పింగ్ నేచర్. చెప్పండి. హెల్ప్ అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు? ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు? చూడండి, సాయం చేసే ప్లేస్లో ఉన్నానంటే నేను దేవుడితో సమానం. దేవుడిని ఏమైనా అడగొచ్చు, అడగండి. హెల్ప్ అడుగుతాను కళ్ళు మూసుకుంటారంటండి. ఏంటి పెద్ద సైకోదానిలా ఉంది. ప్రాబ్లం వస్తే ఫోన్ కూడా ఎత్తరు, అవసరానికి మాత్రం ఎగేసుకొచ్చేస్తారు. నేను ఎప్పుడు 5,000 కాదు. అవసరం కోసం మాటలు కలిపే వెధవల్ని ఎర్రగా కాల్చిన రాడ్ మీద కూర్చోబెట్టాలిగా. ఇది మరి ఓవరు. అమ్మత్రానికి రాడ్లు పెడతారు. మళ్ళీ పగిలింది. మాట్లాడితే మర్డరే.
ఇంకోసారి ఇలా వచ్చి అక్క చెల్లి అని సొల్లు కొడితే రాను. నెత్తి బద్దలేసిపోద్ది. కొంపదీసి పిచ్చిదా? యాక్చువల్లీ మా రిలేటివ్ ఒకటి చేసిన ఓవర్ డ్రామా వల్ల చాలా చిరాకులో ఉన్నాను. అలా ఉన్నప్పుడు ఎవరో ఒకరు దవడ పగలు కొడితే గానీ నేను కూల్ అవ్వను. ఓ నువ్వు ఎలాగూ నాకు హెల్ప్ బాకీ కాబట్టి వాడేసా. సో హెల్ప్కి హెల్ప్ చెల్లమచ్చా. బాయ్. వెళ్ళి దీని ఫ్రస్ట్రేషన్ తగలయ్యా. పొద్దున్నే నేనే దొరికాను దీనికి. అందుకే ముఖం తెలియని వాళ్ళకి హెల్ప్ చేయకూడదు. హెల్పింగ్ నేచర్ చాలా బ్యాడ్ క్వాలిటీ ఈ రోజుల్లో. అమ్మా తల్లి, బీటెక్ స్టార్ట్ అయ్యి 4 months అయింది. ఇప్పటి వరకు ఏ దొంగన అమ్మాయి కళ్ళు నా మీద పడకుండా, నా మనసు చెల్లించే అమ్మాయిని నా లైఫ్లోకి పంపకుండా బాగానే కాపాడుకుంటూ వచ్చావు. ఈ బీటెక్ మొత్తం కూడా ఇలానే పూర్తయిపోవాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ తల్లి దీవించు. ఏమైంది వీడికి? దీవించేసావా తల్లి? నేను వెళ్ళి మళ్ళీ రేపు ఇదే టయానికి వస్తాను. అమ్మ తల్లి, వీడు కోరుకున్న కోరిక మాత్రం ఎట్టి పరిస్థితులు నెరవేర్చగా నీకు 21 కొబ్బరికాయలు కొడతా. ఉంటానే, వెళ్ళొస్తాను. నాకు మాత్రం ఒక గర్ల్ ఫ్రెండ్ ప్రసాదిచ్చే. రే కృషిగా, నేను గే కాదురే. చిచ్చి, గుళ్ళో ఏందిరా ఆ మాటలో? మరి లేకపోతే ఏంట్రా? రోజు కాలేజీకి వెళ్ళే దారిలో ఇదే టెంపుల్ దగ్గర ఆగతావు, ఒక్కటే కోరిక. అయినా ఈ వయసులో అబ్బాయిల కళ్ళకి రంజుగా కనిపించేది అమ్మాయిలు మాత్రమేరా. అట్లాంటిది ఆ అమ్మాయిల కళ్ళే నీ మీద పడద్దని సేమ్ జెండర్ అయిన అమ్మవారిని కోరుకుంటున్నావు. అసలు ఇది ఎక్కడ లాజిక్ రా? నాకు అర్థం కాలేదు. నువ్వు అక్కడే మ్యాటర్ అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు హనుమాన్జీ బ్రహ్మచారిగా, అవును, కానీ సీతారాముల్ని కలపలే. అలానే మన లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తే ఎంత అల్లకల్లోలను సృష్టిస్తారో ఆవిడకన్నా ఇంకెవరికి బాగా తెలుసు చెప్పు. అందుకే ఆవిడకే వద్దని చెప్పేస్తే ఆవిడే చూసుకుంటారంతా. ప్లానింగ్ రా. ఎందుకురా? పువ్వు లాంటి పోరీలంటే నీకు అంత విరక్తి? విరక్త? నాకేం విరక్తి లేదు. తప్పు మాట్లాడుకో. నేను కూడా ఒక అమ్మాయి అందంగా కనిపిస్తే ఆరాధిస్తాను. ఒక అమ్మాయి అందాన్ని ఆరాధించకపోతే ఈ కళ్ళుండి ఏం యూజ్ రా? రే ఏంట్రా అలా ప్లేట్ మార్చేసావు? నేను మార్చలా, నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఇప్పుడు మనకు ఒక అమ్మాయి బాగా నచ్చిందనుకో, అందంగా ఉందనుకో, ఆస్వాదించి వదిలేయాలి. అంతేగాని లవ్ గివ్ అని వెంట పడకూడదు. ఏమంటున్నాడు? ఈ ముద్దతో అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఇప్పుడు మనకు ఒక అమ్మాయి బాగా నచ్చిందనుకో, మన అబ్బాయిలు ఏం చేస్తాం? దాన్ని వెనకాల పడి దాన్ని పడేసి ఎస్ ఐ మీన్ లవ్ అని తెగ చెప్పేసుకుంటాం ప్రౌడ్గా. అవును, అంతేగా. అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా? అప్పటి వరకు నచ్చింది చేస్తూ, నచ్చింది తింటూ, నచ్చినట్టు బ్రతుకుతూ, మదపు టేనుగులా స్వయం విహారం చేస్తూ ప్రశాంతంగా ఉన్న మన జీవితాన్ని తీసుకెళ్లి డేంజర్ జోన్లో పడేయడమే ప్రేమ. ఆ జోన్లో రకరకాల క్రూర మృగాలు మన మీద పడిపోతూ ఉంటాయి. అరే క్రూర మృగాలంటే ఇంకేదేదో అనుకునేవు. ఒక అమ్మాయిలోనే ఇవన్నీ ఉంటాయి. అన్ని వేరియేషన్స్ ఉంటాయి మరి వాళ్ళల్లో. అవసరం మనకి డేంజర్ జోను? చెప్పు. అంటే చూస్తూ ఎంజాయ్ చేస్తావు కానీ ప్రేమలో మాత్రం పడినంటావు. అబ్బే పడతాను, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడే కదా అవనంలోకి అడుగు పెట్టాం. కొన్ని రోజులు ఈ జీవితాన్ని ఇలాగే ఎంజాయ్ చేసి ఆ తర్వాత నా మనసు చెల్లించే అమ్మాయి నా లైఫ్లోకి వస్తే అప్పుడు ప్రేమలో పడతాను. ఇప్పుడప్పుడే తొందరపడి నా లైఫ్ నాశనం చేసుకోవాలని నాకు లేదమ్మా. ఐ వాంట్ టు ఎంజాయ్ సమ్ టైం. ఆహా, ఒకవేళ నీ ప్లాన్స్ అన్ని బ్రేక్ చేస్తూ ఆ అమ్మవారే నిన్ను ప్రేమలో పడేలా చేస్తే? సచిన అమ్మవారు నన్ను మోసం చేయరు, నాకు ఆ నమ్మకం ఉంది. అంత కాన్ఫిడెన్స్ ఏంటో? ఇప్పటికే ఈ కోరిక కోరుతూ అమ్మవారికి 2 సార్లు మాల వేశాను. ఓరి దుర్మార్గుడా. ఒకవేళ అమ్మవారి హ్యాండ్ ఇచ్చినా నా దగ్గర ఇంకో బ్రహ్మాస్త్రం ఉంది. ఇప్పుడు అదంతా ఎందుకులే కానీ తర్వాత చెప్తాలే టైం వచ్చినప్పుడు. పదా కాలేజ్కి వెళ్దాం. క్లాస్ స్టార్ట్ అయ్యే లోపు ఒక మ్యాచ్ అయినా ఆడాలి. ఓకే పద. రే ఆ కిరణ్ గాడికి మాత్రం అసలు బ్యాటింగ్ ఇవ్వకూడదు. వాడు అసలు వేస్ట్. మావా, అమ్మాయి బ్యాక్ నుంచి ఎలా ఉందంటే ఫ్రంట్ బ్లాక్ బాస్టరే. ఈ లేపుకెళ్ళిపోతాడేమో. నాకెందుకు యావరేజ్ అనిపిస్తుందిరా. ఏడొకడు. సరే బెట్రా. అమ్మాయి బ్లాక్ బాస్టర్ అనుకో, ఒక 1 month బీర్లు ఖర్చు నీవి. అమ్మాయి యావరేజ్ అనుకో, ఒక వారం బీర్లు ఖర్చు నాయి. సరేనా? ఓకే డన్ డన్ డన్. డా వెళ్దాం. ఏంటి వాడు ఓడిపోతే వారం రోజులే పోతాడా? నేను ఓడిపోతే 4 రోజులు పోయాలా? రే ఇది తొండ్రా, నేను ఒప్పుకోను. రే తొండ్రా ఇది. నువ్వు ఆగబే, అమ్మాయిని చూడు. చూడు మావా, చెప్పానా బ్లాక్ బాస్టర్ అని? అమ్మని అమ్మ, నిజంగానే బ్లాక్ బాస్టర్. ఈ మంత్ బీర్లు బొక్క. నిజంగానే అమ్మాయి బాగుంది కదరా?
అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే. మొన్న హెల్ప్ చేసిన అమ్మాయి. ఓకే, మొన్న సరిగా చూడలేదు కానీ దొరికిపోయినట్టుంది. అర్జున్ రే 1 monthకి బీర్లకు డబ్బులు రెడీ చేసుకో, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తా. చూసావా తల్లి, చిన్నపిల్లని చేసి ఎలా మోసం చేస్తున్నాడో. నువ్వు ఏదైనా చేసి ఆవిడ్ని వాడికే మొగుని చేసి, ఇందాకన్నట్టు 21 కొబ్బరికాయలు కాదు మొత్తం 101 కొబ్బరికాయలు కొడతా. ఉంటాను తల్లి, ఉంటానమ్మా. హలో హెల్పింగ్ గర్ల్, హాయ్. ఏంటి లవ్వా? కళ్ళు పేలిపోయేలా సైట్ వేస్తున్నావు? నో 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 నో, మరేంటి మ్యాటర్? నాకు ఒక జబ్బుంది. బ్లాక్ బాస్టర్ సినిమా చూశాక రివ్యూ చెప్పకుండా ఉండలేను. అలానే మీలా బ్లాక్ బాస్టర్ అమ్మాయిని చూసి రివ్యూ చెప్పకుండా వెళ్ళిపోయాను అనుకో, ఆ ఫీలింగ్స్ అన్ని నాలో నుండిపోయి మెంటల్గా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి. అందుకే చెప్పేద్దామని వచ్చాను. హే, ఎవర్రా నువ్వు ఇంత తేడాగా ఉన్నావు? ఐఎమ్ క్రిష్. ఇంకా రివ్యూ విషయానికి వస్తే పింక్ శారీలో ఎవ్వు కేక్ అంతే మీరు. ఇంకా ఫిగర్ గురించి చెప్పాలంటే వేరే లెవెల్ అనుకో. ఎప్పుడో స్కూల్లో జెస్సీకి ఇచ్చా 5 out of 5 రేటింగ్. తర్వాత మీకే అనుకోండి. అమ్మ తల్లి, గుళ్ళో ఫిగర్ అని ఏదేదో వాగేసా, క్షమించు తల్లి. అమ్మా తల్లి. ఓర్ని అపరిచితుడు వేషాలో అసలు ఏం చెప్పాలనుకుంటున్నావురా నువ్వు? సింపుల్గా వెనక తరానికి అర్థమయ్యేలా చెప్పాలంటే చందమామకి చీర కట్టినట్టున్నారు. ఇప్పుడున్న మోడర్న్ యూత్కి అర్థమయ్యేలా చెప్పాలంటే బార్బీ బొమ్మకి తెలుగందం తోడైతే ఎలా ఉంటుందో అలా ఉన్నారు చక్కగా. వీడు అమ్మాయిలు తిడుతుంటే ఏదో అనుకున్నా కానీ పులిహార బాగానే గడుపుతున్నాడు. నాతో నీతులు చెప్తాడా? ఓవరాల్గా చెప్పాలంటే మా మగాళ్ళ జీవితాన్ని నాశనం చేసేసేలా ఉన్నారు. ఇలా రెడీ అయ్యి రోడ్డు మీదకి మాత్రం వెళ్ళొద్దని నా మనవి, సరేనా? అది చెప్దామని వచ్చాను. బాయ్. ఇదిగో ఆ బ్లషింగ్తోనే ఆపేయండి. ఇంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు కదా అని చెప్పి నా మీద ఫీలింగ్స్ గట్రా పెంచుకోకండి, తర్వాత మీరే బాధపడతారు. నాకు మీ మీద వచ్చిన ఫీలింగ్స్ ఇప్పుడే ఇక్కడే క్లియర్ చేసేసుకున్నాను కాబట్టి మీ విజువల్స్ నాకు ఇంకా క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. సో ఇక మీదటి నుంచి మీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. వస్తాను అక్కాయ్. బాయ్ అక్కాయ్. అక్కాయా? హలో గైస్. సో 3rd ఎపిసోడ్కి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కదా. సో 4th ఎపిసోడ్ అయితే నేనైతే ఎంట్రీ ఇచ్చేసాను అనమాట. నిజంగా నా ఎంట్రీ ఎలా ఉందో కామెంట్లో అయితే మీరైతే చెప్పండి. సెల్ఫ్ డబ్బా స్టార్ట్ చేసింది ఏం లేదా? నువ్వు చెప్పా మామూలు చెప్పనే ఓకే కానీ. సో మీకైతే వీడియో నచ్చింది కదా, ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి భయ్యా. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వాట్ ద ఫన్ తెలుగు.